నా పేరు ఆదిత్య. ఒకప్పుడు థాయిలాండ్లో ఉండేవాడిని. అందుకే నా ఛానల్ పేరు థాయిలాండ్ అబ్బాయి అని పెట్టుకున్నాను. ఈరోజు వీడియోలో మనం ఇప్పుడు ఎలాగ వినాయక చవితి నడుస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు పౌర్ణమి వచ్చేసింది కాబట్టి నవరాత్రి ఉత్సవాలన్నీ అయిపోయాయి. ఈవేళ చాలా విగ్రహాలు అయితే నిమజ్జనం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఆల్రెడీ కొన్ని మన ఉభయ రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో ఏంటంటే మనం అసలు ఇండియాలోనే కాకుండా థాయిలాండ్లో కూడా ఈ వినాయక చవితిని, వినాయక స్వామివారిని, ఈ గణేష్ని ప్రాపిఖనేష్ అని పిలుస్తారు అక్కడ. అండ్ ఆల్సో ఇంకా మన ఇండియాలో కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ వినాయక నవరాత్రులు అసలు దీని విశిష్టత, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఈ ఉత్సవాలు మన ఫ్రీడమ్ ఫైట్లో, బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఫైట్లో ఎలాగా ఇది జనాల్ని యాక్టివేట్ చేసింది, ఒక సంఘటితంగా ఒక శక్తిగా ఎలా క్రియేట్ అయింది, ఈ యొక్క ఉత్సవాల్లో ఎలాగ జనాలు ఐకమత్యాన్ని సాధించి ఫ్రీడమ్ ఫైట్కి ఉపయోగపడింది అనేటువంటి విషయాలు కొద్దిగా డిస్కస్ చేద్దాం. అండ్ థాయిలాండ్లో నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను. అక్కడ జరిగినటువంటి వినాయక చవితి దృశ్యాలు, నా ఎక్స్పీరియన్సెస్, అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ఫొటోస్ చూపిస్తూ. అయితే మీరు ఒక కాఫీ ఏదోటి గ్రాబ్ ఏ కాఫీ, మనం మంచిగా ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చినట్టే మన ఇండియాలో ఉత్తరప్రదేశ్ నుంచి, అంటే అటు కాశ్మీర్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని సౌత్ ఇండియా వరకు కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన ఒక రాడికల్, అంటే ఆయన ఈ స్వతంత్ర ఉద్యమంలో ఒక రాడికల్గా ఇండియాకి ఫ్రీడమ్ ఎలాగైనా తీసుకురావాలని, ఆ రోజుల్లో స్వతంత్రం నా జన్మ హక్కు అని ఒక స్లోగన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఫ్రీడమ్ ఫైట్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఒక రూల్ని తీసుకొచ్చారు. ఎవరైనా ఒక 20-30 మంది కలిసి ఒక గ్రూప్గా, ఒక సంఘంగా ఉంటే కనుక, వాళ్ళు కలిసి ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని నిర్వీర్యం చేయాలని చెప్పి కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసినటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఏ విధంగా అయినా ఈ యొక్క ఫ్రీడమ్ ఫైట్ని ఎదరకు తీసుకెళ్లాలని చెప్పి అప్పట్లో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి గుంపుగా అందరినీ దగ్గరికి తీసుకొస్తాయి కాబట్టి అలాగ ప్లాన్ చేస్తే కనుక అందరూ కలుసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆ ఐడియాతో గణేష్ ఉత్సవాలు ప్రతి చోట జరగాలి, ప్రతి వాడ ప్రతి ఊరా జరగాలి అని ఒక పిలుపునిచ్చారు. ఇచ్చి అప్పటి నుంచి ఈ గణేష్ ఉత్సవాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. 1896లో ఫస్ట్ టైం అయితే ఈ ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి అసలు అవిచ్ఛిన్న పరంపరగా ఈ ఉత్సవాలు అనేటివి మనం ఆసేతు హిమాచలం చూస్తున్నాం. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ప్రతి గణపతి చవితికి ఖచ్చితంగా మనం ఈ యొక్క ఉత్సవాలను అయితే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అందరి పార్టిసిపేషన్తో, చిన్న పెద్ద, డబ్బులున్నవాడు డబ్బులు లేనివాడు ఇవేమీ తారతమ్యాలు లేకుండా అందరం మనం చాలా బాగా చేసుకుంటూ వచ్చాం అనమాట. అది గణేష్ ఉత్సవాల యొక్క అసలు కథ, బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి కథ. అయితే నెక్స్ట్ ఇప్పుడు థాయిలాండ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను 2019లో థాయిలాండ్ అయితే వెళ్ళాను. 2019 ఆగస్ట్ టైంకి వెళ్ళాను. కరెక్ట్గా సెప్టెంబర్ 5th ఆ టైంకి అయితే గణేష్ ఉత్సవాలు వచ్చాయి. నేను ఫస్ట్ టైం దేశం దాటి బయటికి వెళ్ళడం అది. అండ్ గణపతి చవితి నేను అప్పటి వరకు ఇంట్లో పేరెంట్స్తో చేసుకున్నాను, కానీ ఫస్ట్ టైం గణపతి చవితికి నేను ఇంట్లో అంటే గణపతి చవితి అనేది మాకు చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అంటే మాకనే కాదు, ఎవరికైనా ఇంపార్టెంట్ విషయమే. ఒక సంవత్సరంలో మేము మా ఫ్యామిలీలో ఏంటంటే సంవత్సరంలో ద ఫస్ట్ డేగా ఆదో పూజ్యో గణాధిపః కాబట్టి ఫస్ట్ డేగా గణపతి చవితిని అయితే మేము కన్సిడర్ చేస్తాం అనమాట. ఫస్ట్ టైం అయితే 2019లో నేను థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్లోంచి దిగి మా ఏఐటీకి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్తుంటే నేను ఫస్ట్ దిగింది డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్లో. డిఎంకే అనే కోడ్ ఉంటుంది దానికి. ఆ డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్లో నేను ఫస్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఉదయం 6 ఆ టైంకి నేను ల్యాండ్ అయ్యాను. వెళ్తున్నాం అనమాట. అంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది డాన్మ్యాంగ్ నుంచి మా ఏఐటీకి. వెళ్తుంటే దారిలో ఒక దగ్గర పైన్ హర్స్ట్ అని కనపడింది. PINEHURST, పైన్ హర్స్ట్ అనేది ఒక కాంప్లెక్స్, అంటే ఒక ఎలా చెప్పాలి, ఒక
ఇట్స్ లైక్ ఏ కమ్యూనిటీ అనమాట. ఆ కమ్యూనిటీ బయట ఒక పెద్ద వినాయకుడి యొక్క విగ్రహం కూర్చున్నటువంటి ఒక మహారాజులో కూర్చున్నటువంటి ఒక విగ్రహం అయితే చూశాను నేను. అప్పుడు అనుకున్నాను, అసలు మన దేశం కానీ థాయిలాండ్లో కూడా వినాయకుడిని పూజిస్తారా అనే డౌట్ నాకు ఫస్ట్ వచ్చింది. అయితే నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఎవరో హిందూస్ ఉండారు, అంటే వేరే కంట్రీస్లో కూడా హిందూస్ ఉంటారు కాబట్టి మన వాళ్ళు ఇండియన్స్ అక్కడ ఎవరన్నా పెట్టారేమో అని చెప్పేసి అనుకున్నాను. నాకు అంతగా తెలియదు. ఫ్రెండ్స్ని కూడా నేను అంతలాగా వాళ్ళకు కూడా అంత పెద్దగా, వాళ్ళు అప్పుడప్పుడే వచ్చారు, నాకంటే ఒక 3-4 months ముందే వచ్చారు. జనవరి ఆ టైంలో వాళ్ళు 3-4 months ముందే వచ్చారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా పెద్దంత ఏం చెప్పలేదు. తర్వాత కట్ చేస్తే కొంతకాలానికి, అంటే లైక్ 1 month 1.5 ఆగస్ట్లో వెళ్ళాను కదా నేను. సో 2019 ఆగస్ట్లో అయితే వెళ్ళాను కదా నేను. సెప్టెంబర్లో అయితే వినాయక చవితి వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్ద వినాయకుడి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారు. ఎవరు? మహారాష్ట్రన్ కమ్యూనిటీ వాళ్ళు. మహారాష్ట్ర కమ్యూనిటీ వాళ్ళు మీకు తెలిసిందే కదా. మహారాష్ట్ర పూణేలో అసలు వినాయక చవితి ఉత్సవాలు నెక్స్ట్ లెవెల్లో జరుగుతాయి అన్నమాట. వాళ్ళు ప్రతి దేశంలోనూ ఈ విశ్వ హిందూ పరిషత్ అని ఒకటి ఉంది. ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎక్కడెక్కడైతే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నా, వినాయక చవితి అనే కాదు, ఏ హిందూ ఉత్సవాలు జరుగుతున్నా దానికి ఫండింగ్ ఇస్తారనమాట. సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా కాలేజ్లో వినాయకుడి యొక్క విగ్రహాన్ని వాళ్ళు అప్పుడు స్పాన్సర్ చేశారు. ఒక ఇన్స్టిట్యూట్కి సరిపోయేంత ఒక 5 అడుగుల విగ్రహం తీసుకొచ్చారు వాళ్ళు. సో ముందు రోజు తీసుకొచ్చారు, రేపు వినాయక చవితి అనగా. యాజ్ ఇట్ ఈజ్ వినాయక చవితి అంటే మాకేంటంటే ఎప్పుడు కూడా ఇంట్లో మేము ముందు రోజే వినాయకుడి సంబంధించిన సామాన్లన్నీ తెచ్చేసుకుంటాం, పత్రి ఒలిచేసుకుంటాం, పాలవిల్లు అంటాం కదా, అది కూడా కట్టేసుకుంటాం. A to Z మొత్తం. అంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే ఉదయం 3-4 o'clock లేచి స్నానం చేసి డైరెక్ట్ ఇంకా సంధ్యావందనం ఈ కార్యక్రమాలు చేసుకుని ఇంకా స్టార్ట్ చేసేయడమే పూజ అనమాట. అలాగా రెడీ చేసేసుకుంటాం. లైక్ ఎంత అంటే పూజ ఎలాగా మాది ఫ్యామిలీ అంతా కూడా ఈ పురోహితం ఫ్యామిలీ కాబట్టి దాంట్లో నాకు బాగా అలవాటు ఉంది కాబట్టి నేను అక్కడ మంచిగా వినాయకుడి విగ్రహాన్ని ఆ రోజు రాత్రే నీట్గా అలంకరణ చేసేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి, మన స్టూడెంట్స్ అప్పుడే కొత్తగా ఉన్నారు, కొత్త ఎనర్జీతో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి మంచిగా నేనైతే ఆ వినాయకుడి విగ్రహం దగ్గర కావాల్సినవన్నీ సర్దేసి అంత ప్రాపర్గా చేశాను అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగే లేచి మేము వినాయకుడి పూజ చేసాం. 2019 అసలు మెమొరబుల్ అనమాట. ఎందుకంటే అంత బాగా వినాయక చవితి జరగడం అక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అదే మొదటిసారి అని చెప్పారు. బై గాడ్స్ గ్రేస్ అది నా గొప్పతనం అని చెప్పను, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి పూజా విధానాల్లో తెలిసినటువంటి విషయాల వల్ల వీటి వల్ల నేను అక్కడ ఇంకా బాగా చేయగలిగాను అనమాట. సో ఆ విధంగా అయితే మేము అక్కడ చేసాం, చాలా బాగా చేసాం. 10 రోజులు పెట్టాం. తర్వాత ఈ గ్యాప్లో కేఎల్ యూనివర్సిటీ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ వచ్చారు, విజిటింగ్ ప్రొఫెసర్స్. వాళ్ళు కూడా అందులో ఒక ఆయన లడ్డూనైతే ఆప్షన్ పెట్టాం మేము. లడ్డు కూడా మా కాలేజీలోనే మన తెలుగు వాళ్ళు అమ్మాయిలు వాళ్ళందరూ కలిపి మంచిగా ఒక 10 kgs లడ్డు అయితే తయారు చేశారు విత్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అంటే ప్రాపర్ లడ్డు అయితే తయారు చేశారు. ఆ తర్వాత మంచిగా 10 రోజులు అయితే నేను ఉదయం సాయంత్రం పూజ చేయించాను. 10 రోజులు ప్రసాదాలు, పాటలు, అంటే అవైదికమైన పాటలు పెట్టనివ్వలేదు, నేను ఉంటాను కాబట్టి సినిమా పాటలు అవి. సో మంచిగా భజనలతో ఆ సంవత్సరం చాలా అప్పటిదాకా ఏఐటీలో ఉన్నటువంటి వినాయక చవితి ఒక ఎత్తు, ఆ సంవత్సరం ఒక ఎత్తు. సో ఆ విధంగా చాలా చాలా గ్రాండ్గా చేసాం. అండ్ మాకు కూడా క్లాసెస్కి వెళ్ళిపోయే వాళ్ళం. పొద్దున్న పూజ చేసుకుని 6-6:30కి పూజ చేసేసుకుని 8 o'clockకి క్లాస్ అటెండ్ అయిపోవడం, మళ్ళీ మధ్యాహ్నం 4కి అయిపోయేది. 5 కల్లా ఫ్రెష్ అప్ అవ్వడం, 5 to ఇంకా రాత్రి 8 వరకు అక్కడే ఉండేవాళ్ళం. రాత్రి కూడా అక్కడే పడుకునేవాళ్ళం. యాక్చువల్లీ మేము ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రేయర్ హాల్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఒక 500 SFT ఉండేటువంటి ఒక ప్రేయర్ హాల్ ఉంటుంది. ఆ ప్రేయర్ హాల్లో అది యాక్చువల్లీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో ఉన్నటువంటి హిందూ స్టూడెంట్స్ కోసం, బీట్ ఇండియన్, బీట్ బంగ్లాదేశీ, బీట్ నేపాల్, ఇంకా బీట్ శ్రీలంక, అన్ని కంట్రీస్ అంటే ఇండియాకి నైబరింగ్ కంట్రీస్లో ఉన్న అందరు స్టూడెంట్స్ దే కమ్ అప్ టుగెదర్ లైక్ ఏ హిందూ అసోసియేషన్ ఆఫ్ ఏఐటి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ హిందూ అసోసియేషన్. సో అలాగా మేమందరం కలిపి, నేపాలీస్ అందరం కలిపి మంచిగా ఆ 10 రోజులు అయితే మంచి ఉత్సవం అయితే చేసాం. 10 రోజులు మెమొరబుల్. అండ్ లాస్ట్లో ఏంటంటే మొత్తం క్యాంపస్లో ఉన్న అందరు జనాల్ని, లైక్ ఇంక్లూడింగ్ థాయ్, మయన్మార్, మొత్తం ఉన్న రకరకాల కంట్రీస్ పీపుల్ని అందరినీ కూడా పిలిచి మేము అన్నదానం అయితే చేసాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం అయితే తయారు చేశాను. నేనైతే టమాటో చట్నీ చేశాను. ఇంకా నేను కొన్ని ఐటమ్స్ చేశాను. అండ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక 2-3 people
ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ఐటెం అనమాట. కొంతమంది బజ్జీ అండ్ లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ పాపడ్ అలాంటివి కొంతమంది చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది అయితే కస్టర్డ్ లైక్ స్వీట్ లాంటిది చేశారు. ఇలాగ ఒకళ్ళు అయితే రైస్ చూసుకున్నారు. అండ్ తెలిసిందే కదా, మనం ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా జుగాడు చేస్తాం. అక్కడ క్యాంపస్లో మాకు ఒక క్యాంటీన్ అయితే ఉంటుంది. ఆ క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు కూడా ఇండియన్సే. సో వాళ్ళని జాగ్రత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా దే ఆర్ విల్లింగ్ టు ఆఫర్ అస్ ద యుటెన్సిల్స్ కానీ ఏవైనా ఉంటే మాకు ఇచ్చేవారు. సో మేము మంచిగా మా రూమ్స్కి తెచ్చుకుని, మా రూమ్స్లో గ్యాస్ స్టవ్ ఉన్నటువంటి రూమ్స్ ఉంటాయి. సో వాటిల్లో మంచిగా పెట్టుకొని లైక్ వీ హ్యాడ్ అఫీషియల్ పర్మిషన్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్ అనమాట. సో 10 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు మేము నిమజ్జనానికి అయితే వెళ్ళాం. ఫస్ట్ టైం అసలు బ్యాంకాక్లో అసలు ఆ నిమజ్జనం ఆ ఉత్సవం నాకు అసలు మైండ్ బ్లాక్. ఎందుకంటే ఫస్ట్ టైము మన ఇండియాలో డీజే పెట్టుకుని వెళ్ళినట్టు ఒక 10-20 విగ్రహాలు లైక్ లిటరల్లీ థాయిలాండ్లో రామా 9 అంటే అదొక పెద్ద హెవీ లైక్ సెక్యూరిటీ అండ్ హెవీ ట్రాఫిక్ చాలా పెద్ద సెంటర్ అనమాట రామా 9 రోడ్ అంటే. ఆ రోడ్డు మీద లిటరల్లీ ఒక 2 వేలో 1 వే ఆపేసి మనకి దారిచ్చారు. स्नान कर गया थी तेगो माया रूपी बालक दरवाजा पर खड़ा कर रहे कल के ही बालक क्योंकि अंदर आगे मत दिया. वही समय वहाँ आके भगवान सिंह अंदर जाए की जिद कर रहे बालक लड़ाई भई भगवान सिंह లైక్ వినాయకుడి విగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉండడం. అండ్ దాండి ఆడేవాళ్ళు లైక్ ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ లైక్ ఇస్కాన్ వాళ్ళు మంచిగా రోడ్డు మీద ఇదేయడం. ఒక ప్రాపర్ ఇండియాలో ఎలా జరుగుతుందో అంత అద్భుతంగా అయితే ఈ వినాయక నిమజ్జనోత్సవానికి మేము చౌప్రాయ రివర్ అని ఒకటి ఉంది. సో మా ఏఐటి నుంచి మేము అక్కడ ప్రొసెషన్కి జాయిన్ అయ్యాం. అంటే థాయిలాండ్లో అంటే మన దాన్ని ఏమంటారు అంటే సిటీలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక దగ్గర నేషనల్ స్టేడియం దగ్గర అసెంబుల్ అవుతారు. అక్కడి నుంచి మనం చౌప్రాయ రివర్ దాకా మేము వెళ్తాం అనమాట, ఒక ప్రొసెషన్ లాగా. లైక్ లిటరల్లీ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఒక లేన్ అంతా లైక్ బిఎండబ్ల్యూలు లైక్ ఇవన్నీ అన్నమాట. ఇంకా అసలు ఒక ప్రాపర్ ఎస్కార్ట్తో వినాయకుడిని మనం దేశం కాని దేశంలో అంటే ఇది నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అయ్యి చెప్తున్నానంటే ఆ రోజుల్లో అప్పుడు నేను అది చూసినప్పుడు నాకు అది చాలా పెద్ద ఎక్సైట్మెంట్ అనమాట. నేను అసలు ఊహించలేదు అలా ఉంటుందని. మన దేశం కాని దేశంలో వినాయక నవరాత్రులు ఎంత అద్భుతంగా జరగడం విత్ నిమజ్జనం కూడా జరగడం అని నేను అనుకోలేదు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేను అప్పుడు. మంచిగా ప్రొసెషన్ అంటే ఊరేగింపుతో మేము చక్కగా మంచిగా చౌప్రాయ రివర్కి వెళ్ళి అద్భుతంగా మేము ఆ వినాయక నవరాత్రులు అయితే నిమజ్జనం అయితే చేసాం. తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలని నిమజ్జనం చేయడానికి ఒక పెద్ద షిప్ తీసుకుని దాని మీద క్రెయిన్ సహాయంతో నిమజ్జనం చేశారు. అండ్ అక్కడ చాలామంది లైక్ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు లైక్ పంజాబ్ వాళ్ళు, ఇంకా తమిళ్ అసోసియేషన్ తమిళ్ సంఘం అని ఉంది అక్కడ తమిళ్ వాళ్ళు, ఇంకా తెలుగు అసోసియేషన్ ఉంది ఆ తెలుగు వాళ్ళు, అందరూ ఒక అద్భుతమైన ఒక వాతావరణం ఉండిందనమాట. సో అలాగా ఫస్ట్ ఇయర్ ఆఫ్ 2019 నేను అవే ఫ్రమ్ ఇండియా వినాయక చవితి జరుపుకున్నాను. అండ్ ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 2020 అప్పుడు కోవిడ్ వచ్చేసింది, దారుణమైన పరిస్థితి ఉండింది. అప్పుడు నేను అన్ఫార్చునేట్లీ బ్యాక్ ఇండియా వచ్చేసాను. లైక్ సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల, సమ్ ఇష్యూస్ వల్ల మీకు తెలిసిందే అందరూ వెనక్కి వచ్చేసారు. ప్రతి కంట్రీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ బ్యాక్ వచ్చారు. ఆ విధంగా నేను బ్యాక్ వచ్చాను. 2020లో వినాయక చవితి అయితే కాలేజ్లో జరపలేదు, లైక్ అఫీషియల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరి రూమ్లో వాళ్ళే చిన్న విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్నారు. ఇక్కడ నేను ఇండియాలో మా పేరెంట్స్తో పూజ చేసుకున్నాను. అండ్ అది ఒక స్ట్రెస్ఫుల్ అండ్ చాలా ప్యాథటిక్ టైం అది. చాలామంది మన మధ్యన లేరు ఆ సమయానికి, చాలామంది ప్రాణాలు కూడా విడిచారు. ఆ స్ట్రెస్ఫుల్ టైంలో కూడా వినాయక చవితి అయితే మనం ఇంట్లో జరుపుకున్నాం అందరూ. 2021లో అగైన్ నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి వెళ్ళాను. థాయ్ ఎంబసీ అరేంజ్ చేసినటువంటి స్పెషల్ ఫ్లైట్లో లైక్ స్టూడెంట్స్కి పర్మిషన్ ఇచ్చారు, లైక్ దోస్ హూ కెన్ రెజ్యూమ్ దేర్ అబ్రాడ్ స్టడీస్. ఇదిలో నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 21లో మళ్ళీ అద్భుతంగా 21 సెప్టెంబర్లో చాలా అద్భుతంగా అయితే మళ్ళీ వినాయక చవితి నిర్వహించాం మేము. 10 రోజుల పాటు మళ్ళీ సేమ్ చేసాం. తర్వాత ప్రొఫెసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. అండ్ చాలా మంచి ఫండింగ్ వచ్చింది. లైక్ దేర్ ఆర్ సమ్ పీపుల్ అంటే మా కాలేజ్ దగ్గరలో ఒక తలాడ్ థాయ్ అని చెప్పి ఒక ఏషియాలోనే ది బిగ్గెస్ట్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ ఉందన్నమాట. మీరు తలాడ్ థాయ్ TALAD THAI అని కొడితే వస్తుంది. చాలా పెద్ద
మార్కెట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ సెక్షన్ తీసుకుంటే నా వీడియోస్లో ఉంటుంది, మీరు చూడండి. కార్డ్స్లో ఇక్కడ ఇస్తాను లింక్. అంటే ఇది వేరే ఛానల్లో పోస్ట్ చేశాను, అప్పుడు వేరే ఛానల్ ఉండేది, అందులో పోస్ట్ చేశాను. ఆ తలాడ్తాయిలో మన ఇండియన్స్ కూడా బిజినెసెస్ ఉండేవి. సో వాళ్ళు లైక్ పర్ డే 20 kgs ఆఫ్ ఫ్రూట్స్ స్పాన్సర్ చేసేవారు ఎవ్రీ డే. ఒకరోజు 20 kgs యాపిల్స్ ఫర్ పూజ, ఒకరోజు 20 kgs ఆఫ్ మ్యాంగోస్టీన్ అని ఒక ఫ్రూట్ దొరుకుతుంది అవి, ఒకరోజు 20 kgs ఆఫ్ కోకోనట్స్, అలా రకరకాలుగా డొనేషన్స్ వచ్చేవి. చాలా అద్భుతంగా. అండ్ లైక్ ఎందుకంటే 2021లో ఏంటంటే అప్పటిదాకా కోవిడ్ ఉండడం వల్ల, అంతకు ముందు ఇయర్ అంత సెలబ్రేట్ చేసుకోకపోవడం వల్ల జనాలు ఏంటంటే ఈసారి బాగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మంచి డొనేషన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసాం. అయితే ఆ సమయంలో కొంచెం విహెచ్పి థాయిలాండ్ వాళ్ళు ఉన్నదానికంటే కూడా కొంచెం చిన్న విగ్రహం ఇచ్చారు, లైక్ ఒక 1-2 feet విగ్రహం ఇచ్చారు. సో దాన్నే మేము మంచిగా అంటే అందరితో పాటు ప్రొసెషన్ జాయిన్ అవ్వలేదు, కానీ మేము సెపరేట్గా మా కాలేజ్ దగ్గరలో ఉన్న ఆ పెద్ద చౌప్రాయ రివర్ స్ట్రీమ్స్ కింద మా కాలేజ్ దగ్గర కూడా మాకు ఒక 10 kilometers దూరంలో అయితే ఒక స్ట్రీమ్ కింద వస్తుంది. అక్కడ మా ప్రొఫెసర్స్ అందరితో కలిపి మేము నిమజ్జనం అయితే చేసాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మేము నఖోన్ నాయక్ అనేటువంటి ఒక ప్రొవిన్స్ ఉంది. ఆ ప్రొవిన్స్లో మన వినాయకుడి విగ్రహాలు, వినాయకుడి స్టాట్యూస్, చాలా హ్యూజ్ స్టాట్యూస్, ఇండియాలోనే లేవేమో అంత పెద్ద స్టాట్యూస్ ఉన్నాయి. అలాంటి ఒక స్టాట్యూ ఉన్నటువంటి ఒక ప్లేస్, దాని పేరు నఖోన్ నాయక్ గణేష్ పార్క్ అని ఉంటుందన్నమాట. అక్కడ ఒక 2 పెద్ద వినాయకుడి స్టాట్యూస్ ఉంటాయి. అక్కడ విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. లైక్ వినాయక ఉత్సవం అయిపోయిన తర్వాత ఒక కాంగ్రిగేషన్ లాగా, ఒక గెట్ టుగెదర్ లాగా అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు, వినాయకుడి విగ్రహాన్ని. దాన్ని నిమజ్జనానికి లైక్ ఎవరు కావాలంటే థాయిలాండ్లో ఉన్న ఎక్కడి నుంచైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అక్కడికి. సో మేము స్టూడెంట్స్ కాబట్టి ఆబ్వియస్లీ మాకు ఆ టైంలో సబ్సిడీ, లైక్ మాకు ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఒక బస్ అరేంజ్ చేస్తే థాయిలాండ్ AIT నుంచి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దట్ ఈవెంట్ దే కెన్ బోర్డ్ దట్ బస్ అనమాట. సో మేము ఆ బస్ ఎక్కి చక్కగా నఖోన్ నాయక్ ప్రొవిన్స్ ఒక 200 kilometers ఉంటుంది మా AITకి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రొవిన్సే. అసలు ఏంటో ఒక ప్రకృతి రమణీయంగా ఉంటుందన్నమాట. అక్కడ సారికా వాటర్ ఫాల్స్ అని, వాంగ్ తాక్రాయ్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఇలా చాలా మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఏది ఇప్పుడు ఈ నఖోన్ నాయక్లో వీళ్ళు ఏదైతే విగ్రహం పెట్టి పెద్ద స్టాట్యూ ఉందో ఆ ఏరియాకి దగ్గరలో అనమాట. సో మేము అక్కడ పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయాం బస్సులో. అక్కడ రిచువల్స్ అంతా అయిన తర్వాత లంచ్ చేసుకుని మేము, అంటే ఈ వినాయకుడి నిమజ్జనం ప్రాసెస్ అంతా సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సో మధ్యాహ్నం మాకు టైం దొరికింది. సో మేము మంచిగా అక్కడ వాంగ్ తక్రాయ్ వాటర్ ఫాల్స్ కానీ అక్కడంతా వెళ్ళి మంచి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. చాలా అద్భుతమైన, మీకు పిక్స్ అన్ని పెడతాను చూడండి, చాలా మెమరబుల్ అనమాట అసలు ఇది. అలాగే 21 అయితే అయింది. అండ్ 22 ఇంకా చెప్పక్కర్లేదు. 22లో కూడా సేమ్ అదే పరంపర మేము కంటిన్యూ చేశాను. నేను అక్కడే ఉన్నాను కాబట్టి నా మాస్టర్స్లో ఇంకా ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసాను ఆ టైంకి. 22 ఆగస్ట్లో వచ్చింది, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఆ విధంగా అక్కడైతే 22లో కూడా మంచిగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా విశేషంగా స్వామివారికి కైంకర్యాలు అయితే చేసుకున్నాం. ఆ తర్వాత 23లో ఏమైందంటే 22 ఎండింగ్లో, యాక్చువల్లీ 23లో నాకు జాబ్ వచ్చింది. సో అక్కడే ఉన్నాను. కానీ 23 వినాయక చవితి ముందు నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవడం వల్ల నేను ఇండియా బ్యాక్ వచ్చాను. 23 టైంకి మళ్ళీ వినాయకుడు నన్ను మళ్ళీ పిలుచుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ 23లో ఆగస్ట్లో మళ్ళీ నేను మీకు వీడియోలో పెట్టినటువంటి ఈ యొక్క ఏన్షియంట్ చోళా టెంపుల్ ఏదైతే ఉందో, నఖోన్సీ తమ్మరాట్, ఇది సౌత్ ఆఫ్ థాయిలాండ్. ఈ సౌత్ ఆఫ్ థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక నఖోన్సీ తమ్మరాట్ అనేటువంటి ఊర్లో, ఆ సిటీలో ఒక ఏన్షియంట్ శివ టెంపుల్ అయితే ఉంది. అక్కడికి ఒక మంచి పూజ చేయించడానికి నన్ను ఇన్వైట్ చేశారు. సో నా వీడియోస్లో మీకు చూసే తెలుస్తుంది. సో లిదియా అని చెప్పేసి ఆవిడ, షీజ్ ఏ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ యుక్రెయిన్. సో ఆవిడ నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు. సో వెళ్ళి నేను అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాను. కరెక్ట్గా వినాయక చవితి టైంకే ఈ కార్యక్రమం కూడా ఏదైతే ఉందో, ఈ 2 days పూజ ఫస్ట్ టైం, అంటే అది 1000 years తర్వాత ఆ శివలింగానికి ఫస్ట్ టైం మేము అభిషేకం, పూజ అవన్నీ చేసాం అనమాట. సో ఫస్ట్ టైం అక్కడ దానికి ఆ సిటీ కాదు యాక్చువల్లీ ఆ ప్రొవిన్స్ గవర్నర్ గారు కూడా అటెండ్ అయ్యారు. మంచిగా జరిగింది అది. 2 days పూజ, లైక్ ఒక ఉత్సవం అని చెప్పొచ్చు దాన్ని. సో ఆ 2 days పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టిల్ గణేష్ నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి అక్కడ, అంటే జరుగుతున్నాయి. సో
బ్యాక్ టు నేను మళ్ళీ ఏటీకి వచ్చాను మా ఫ్రెండ్స్ని అందరినీ కలిసి అక్కడే ఉండడానికి. లైక్ నాకు వీసా ఉంది కాబట్టి సో అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఈసారి గణేశుడు ఏంటంటే అప్పటికి నేను పూజ చేయించట్లేదు, అప్పటికి నేను ఆస్థాన పండితుడిని అప్పటికే ఏఐటీలో. కానీ నేను ఆ ఇయర్ అవైలబిలిటీలో లేను కాబట్టి నేను ఇంకొక పండిట్జీ అయితే వచ్చారు, ఆయన పూజ చేశారు మొత్తం ఆయన. సో నేనేంటంటే సాయంత్రం పూట ఆయన పూజ చేస్తున్నప్పుడు నేను చక్కగా కూర్చుని దాన్ని ఎన్హాన్స్ చేయడం విధంగా, అంటే భజనలు చేయడం ఇలాగా అంతా చేసాం. అండ్ 10th డే సేమ్ లైక్ లాస్ట్ ఇయర్స్లో మేము ఎలా అయితే నిమజ్జనం చేసాం అలాగే మా కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక రివర్ దగ్గరికి వెళ్ళి అలాగే నిమజ్జనం అది చేసాం. చక్కగా 23 కూడా వినాయకుడు నన్ను రారా అని చెప్పి పిలిచినట్టుగా చేశాడు. 23 అలాగా కంప్లీట్ అయిందనమాట. 23 అటు ఓ పక్కన శివుడు పిలిచాడు, తర్వాత వినాయకుడు పిలిచాడు. తర్వాత ఇంకా అద్భుతమైన కార్యక్రమం కూడా చేసాం థాయిలాండ్లో. అది నవదుర్గ యాగం ఒకటి చేసాం, లైక్ దసరా నవరాత్రిలో ఎక్కువ కాలం ఉంచుకున్నాడు నన్ను అక్కడ, అట్టే పెట్టుకున్నాడు. ఇంక 2024కి వచ్చేసరికి స్వామి ఏమన్నాడంటే, నువ్వు ఇంటి దగ్గర జరుపుకుని 5 సంవత్సరాలు అయింది నాన్న, నువ్వు ఈసారి ఇంక ఇంటి దగ్గరే ఉండు, పేరెంట్స్తో జరుపుకో అన్నాడు. అందుకే ఈ ఇయర్ పేరెంట్స్తో ఇక్కడ జరుపుకున్నాను. ఇది కూడా ఒక మెమరబుల్ డే. అంటే చాలా కాలం మిస్ అయ్యాను కదా గణపతి పూజ. సో ఇంట్లో వాళ్ళతో కూర్చుని ఈసారి పూజ చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు, వినాయక స్వామి వారు. సో ఇలా నడుస్తోంది లైఫ్ ప్రస్తుతానికైతే. మనం స్ట్రగ్లింగే, బట్ మనకి నాకు ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను, సనాతన ధర్మాన్ని. నా ఎఫర్ట్లు నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, రిజల్ట్ భగవంతుడి చేతిలో ఉంటుందని ఎప్పుడు నమ్ముతాను నేను. సో ఆ విధంగానే 24లో మనం పాలకొల్లో ఉన్నాం మంచిగా. ఏమో రకరకాల ఐడియాస్ ట్రై చేస్తున్నాను. మళ్ళీ థాయిలాండ్ వెళ్ళే అవకాశం ఉందా అంటే ఆబ్వియస్లీ ఉంది. టాక్స్ చర్చలు నడుస్తున్నాయి, రకరకాల ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి, కొన్ని రిజెక్షన్స్ వస్తున్నాయి. సో లైఫ్ లైక్ రోలర్ కోస్టర్ వెళ్తుంది. మళ్ళీ బ్రేక్ ఎప్పుడు ఇస్తాడో, మళ్ళీ ఒక 5 ఏళ్ళు బయటకు పంపించాడు కదా, ఇప్పుడు ఒక 1 year మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాడు కదా, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పంపిస్తాడేమో మరి వినాయకుడు, తెలీదు. ఏంటో అన్నీ వినాయకుడి చేతిలోనే ఉన్నాయని నమ్ముతున్నాను. సో ఈ వీడియో అయితే ఇది నా ఎక్స్పీరియన్స్ వినాయక చవితికి సంబంధించి లాస్ట్ 5 ఏళ్లలో. ఇంకా చాలా మాట్లాడితే ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది, బట్ సో ఇది మీ వినాయక చవితి ఎక్స్పీరియన్సెస్ని కూడా కుదిరితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోలు మీరు చూద్దాం అనుకుంటున్నారు, అండ్ రిగార్డింగ్ థాయిలాండ్ ఎలాంటి వీడియోలు మీరు కోరుకుంటున్నారో చెప్తే దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఐడియాస్ అంతగా రావట్లేదు, అంటే థాయిలాండ్కి సంబంధించి ఏ వీడియోలు చేయాలో. మీ డిమాండ్ మీరు ఏం డిమాండ్ చేస్తే కింద కామెంట్స్లో చెప్తే నేను దాని ప్రకారం వీడియోలు చేస్తాను. లైక్ ట్రావెల్ గురించా, ఫుడ్ గురించా, మీరు ఏమేమి అడిగితే దాని గురించి నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ అందరికీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై.